ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 836వ నామం, 4 అక్షరాల నామం వీరమాత. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వీరమాత్రే నమః అని చెప్పుకోవాలి. తిరుగులేని వారి వీరులు, త్రిమూర్తులు, దిక్పాలకులు మొదలైన వాళ్ళు వాళ్ళకి కేటాయించిన పనులు చేయడంలో వాళ్ళు తిరుగులేని వారు. అందుకే వాళ్ళు కూడా వీరులు. అలాగే ఈ వీరులకు తల్లి కాబట్టి అమ్మవారు వీరమాత, వీరుల చేత ఆరాధించబడేటువంటి తల్లి, వీరులకు తల్లి. ఎలాగైతే పిల్లల్ని అమ్మ గమనించుకుంటుందో అలా భక్తులైన వీరులను అమ్మ గమనించుకుంటూ ఉంటుంది. అమ్మ ఉంది అని చెప్పి మనం ఎవరైతే నిబ్బరంగా అమ్మ మీద ధైర్యంగా ఉంటామో వాళ్ళు వీరులు. ఉందన్న వారికి ఉన్నది, లేదన్న వారికి లేదు. అమ్మ ఉన్నది అన్నవారు ధైర్యంగా ఉన్నారు కనుక వాళ్ళకి అమ్మ ఉన్నది, వాళ్ళ బాగోగులన్నీ చూసుకునేటువంటి తల్లి కాబట్టి అమ్మ వీరమాత. ఈ వీరులు అంటే ఉపాసక శ్రేష్ఠులు. వీరాహ ఉపాసకా ధురంధరాహ. అంతర్యాగ క్రమంలో సిద్ధి పొందిన వాళ్ళందరూ కూడా వీరులే. అలాగే వీరులు అంటే ఎవరో చెప్తూ పురాణంలో ఒక మాట చెప్పారు. అమ్మవారికి రెల్లు పొదల్లో 6 ముఖాల వాడు పుట్టాడు అని చెప్పి ఒక వార్త వచ్చింది. వెంటనే అమ్మవారిని తీసుకొని శివుడు అక్కడికి వెళ్ళారంట. అమ్మవారు ఎవరో ఈ వీరుడు ఎంత బాగున్నాడు, వీడు నాకు పుత్రుడైతే బాగుండేది అని చెప్పి అనుకుంటుండగానే సాంబశివుడు చెప్పాడట, నీ పుత్రుడే ఈ వీరుడు అన్నాడు. స ఏషో వీరకోదేవి సదా మే హృదయ ప్రియ అన్నాడు. అంటే వీరుడు వీడే, ఆ వీరుడు నా హృదయం వంటివాడు, నాకు ప్రియమైనవాడు, వీడు నానాశ్చర్యపరాయణుడు అని చెప్తూ త్వయపుత్ర కృతార్థస్వాత్, నీకు పుత్రుడవడం వల్ల ఇంకా కృతకృత్యుడయ్యాడు అని చెప్పి అన్నాడు. నిజానికి ఆయన శరవణభవుడు. పరమేశ్వరుడు తేజస్సుని పంచభూతాలే పట్టుకోలేకపోతే ఈశ్వర తేజస్సుని ప్రకృతి పట్టుకోలేనటువంటి స్థితిలో అమ్మవారు ఆ ప్రకృతికి కూడా మూలమైన శక్తి ఆవిడ శరవణంగా మారింది. ఆ శరవణంగా మారిన చోటే ఆయన రూపుదిద్దుకున్నాడు. నువ్వే అక్కడ శరవణంగా మారావు, ఇప్పుడు మరో రూపంతో ఉంటే వీడు ఎవడని అడుగుతున్నావేంటి అని అడుగుతారు. నీ పుత్రుడే ఈ వీరుడు అని చెప్పి శివుడు పార్వతికి చెప్తాడట. కుమారా అని పిలవంగానే 2 చేతులు చాచుకొని వస్తాడు. వీరమాత అంటే స్కందమాత. స ఏషో వీరకాదేవి సదా మే హృదయ ప్రియా నానాశ్చర్య గురుద్వారా గణేశ్వరాగణార్చిత. కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి గణేశ్వర గణాలచే అర్చించబడినవాడు గణపతి. ఆయనే సుబ్రహ్మణ్యుడు. ఈ గణపతి సుబ్రహ్మణ్యుడే కాకుండా వీరభద్రుడు కూడా వీరుడే. ఈయన కూడా శివపరంపరే. శివుడు తండ్రి అయినప్పుడు వీరందరికీ కూడా అమ్మవారే తల్లి. వీరమాత అంటే వీరభద్ర, గణేశ, స్కందులకు జనని. అలాంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం వీరమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.